ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ ఆగండి, సార్ ఆగండి. ఈ టైంలో వచ్చారేంటి? ఈ టైంలో రాకూడదా? రాకూడదండి, లోపల క్లాసులు జరుగుతున్నాయి, పిల్లలు డిస్టర్బ్ అవుతారు సార్. ఎవరిని డిస్టర్బ్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోతా. క్లాసులు జరిగేటప్పుడు పేరెంట్స్ లోపలికి వెళ్ళకూడదు సార్. మా పేరెంట్స్ నాతో పాటు రాలేదు. జోక్ చేయమాకండి సార్. మీ పిల్లలు ఏ క్లాసు? నా పిల్లలేంటి, నేనే పిల్లోడిని. సార్ మీరెవరో నన్ను ఆట పట్టించడానికి వచ్చారు కదా? కాదు, ఈ స్కూల్లో చదువుకోవడానికి వచ్చాను. బాగా చదువుకుంటే డిగ్నిఫైడ్గా ఉండొచ్చు, మీలాగా వాచ్మెన్ జాబ్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను వాచ్మెన్ కాదండి బాబు. మరి సెక్యూరిటీనా? నేను స్కూల్ స్టాఫ్ నండి. ఓహో, చదువుకుంటానంటున్నారు. మీ ఏజ్ ఎంత సార్? నా ఏజు ఏమో గుర్తు రావట్లేదు. ఏజ్ గుర్తు లేకపోవడం ఏంటి? చెప్పు, నా ఏజ్ ఎంత ఉంటుంది? పొద్దున్నే నాకు ఈ టాస్క్ ఎందుకు సార్? మీరు వెళ్ళండి సార్. లేదు, నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలవాలి. సార్ 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 అలా వెళ్ళకూడదు సార్. నన్ను ఆపొద్దు, నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఇలా కాదు, ముందు స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి, ఫీజు కట్టాలి, ఆ తర్వాత స్కూల్లో జాయిన్ అవ్వాలి. అంతేనా? డబ్బులు కట్టాలి కదా, చేతులు చాపు. వాటిల్లో చేంజ్ మిగిలితే చాక్లెట్లు కొనుక్కో, నేను లోపలికి వెళ్తాను. ఆగు. సెక్యూరిటీ. హే హే పదండి. ఇక్కడ కూర్చో. హే, బాగుంది బాగుంది, మళ్ళీ ఆడదామా? ఇది ఆట కాదు, మీ వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చో. ఇలానే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టచ్చు కదా, చాలా బాగుంది. నో, మీరు ఇక్కడే కూర్చోవాలి. మీ పేరెంట్స్ వచ్చేదాకా ఇక్కడే కూర్చోవాలి. ఎందుకు? నేను డబ్బులు కట్టాను కదా, క్లాస్ రూమ్ పంపండి. కుదరదు, కూర్చో. నో, కూర్చో అయ్యా. అబ్బా, ఇతను అనంత్ వాళ్ళన్నయ్య బాలా కదా, ఇక్కడున్నాడేంటి? చెప్పరా సుబ్బు. హాయ్ రానంత్, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. రేయ్, మీ అన్నయ్యని ఇక్కడ స్కూల్ దగ్గర చూశానురా. ఇక్కడ స్టాఫ్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు. మా అన్నయ్యని స్కూల్ దగ్గర చూడడం ఏంట్రా? మా అన్న ఇంట్లోనే ఉన్నాడు. మీ అన్నయ్యనేరా చూసింది? వదినా, అన్న ఇంట్లోనే ఉన్నాడు కదా? లేరు అనంత్ గారు, ఇందాకటి నుంచి మీ అన్నయ్య కనిపించట్లేదు, ఆయన కోసమే వెతుకుతున్నాను. చెప్పాను కదా, స్కూల్ దగ్గర ఉన్నాడు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. సరేరా. వదినా, అన్నయ్య స్కూల్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నాడంట. ఈయన స్కూల్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం గొడవ చేస్తున్నారో ఏంటో. గాయత్రి, అన్న ఇంట్లో లేడనే విషయం ఎవరికి తెలియకుండా చూసుకో. నేను వదిన వెళ్ళి అన్నయ్యని తీసుకొచ్చేస్తా. వదిన పద. వదిన పదండి. అనంతు, అదిగో అక్కడున్నాడు రా, అక్కడ. వదిన రండి. బాలాగారు. సుందరి, అనంత్ వచ్చేసారా? ఈ లాలీపాప్లు ఎంత బాగున్నాయో. బాలాగారు, ఎవరికి చెప్పకుండా స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? సుందరి, నేను చదువుకోవడానికి వచ్చాను స్కూల్కి. అక్కడున్నారుగా, వాళ్ళు నన్ను క్లాస్ లోపలికి వెళ్ళనివ్వలేదు. అప్పుడు ఈ అంకుల్ వచ్చి అనంత్ వస్తాడని చెప్పి ఇవన్నీ ఇప్పించాడు, తింటూ ఉన్నాను. అన్నయ్య పద వెళ్దాం. లేదు, నేను ఇక్కడ స్కూల్లో చదువుకుంటాను. మీరు చదువుకోవడం ఏంటి బాలాగారు? నువ్వేగా చెప్పావు, బాగా చదువుకుంటే డిగ్నిఫైడ్గా బతకవచ్చు, నాలెడ్జ్ వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుందని చెప్పావు కదా.
మర్చిపోయావా సుందరి? ఆ, అదేదో మాట వరుసకి చెప్పానండి. నువ్వు ఎలా చెప్పినా నేను చదువుని సీరియస్గా తీసుకున్నాను. అందులోనూ ఈ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట. నాకు బొమ్మలు గీయడం బాగా వచ్చు కదా. ఈ స్కూల్లో జాయిన్ అయ్యి కాంపిటీషన్ గెలిచేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఏం చెప్పావు వదిన? ఇందాక మీ బాబాయ్ సిగరెట్ తాగే విషయంలో బాలాగారికి సిగరెట్ తాగకూడదని మోటివేషన్గా చెప్పిన మాటల్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు. అనంతు స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి వాళ్ళకి 17 రూపీస్ ఇచ్చాను. లేదు సార్, 15 రూపీసే ఇచ్చారు. హ్మ్? డబ్బులు తీసుకొని కూడా నన్ను లోపలికి పంపించట్లేదురా అనంతు. అన్నయ్య ముందు ఇంటికి వెళ్దాం పద. మరి స్కూల్కి? ఆ, స్కూల్కి తర్వాత వెళ్దామండి. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి. నన్ను స్కూల్లో జాయిన్ చేస్తారుగా. ముందు ఇంటికి వెళ్దాం పద. స్కూల్లో నన్ను ఎప్పుడు జాయిన్ చేస్తారు? జాయిన్ చేస్తాంలేండి. ముందు పదండి వెళ్దాం. సుందరి చెప్పింది కదా, పదరా వెళ్దాం. ఇప్పటిదాకా బుర్ర తినేసాడు ఈ మెంటలోడు. ఏమన్నారు? సారీ మేడం. మీకు ఆయన గురించి ఏం తెలుసని నోరు జారుతున్నారు? ఆ దేవుడు ఆయనకు ఆ శాపం ఇవ్వకపోయి ఉంటే నిన్ను నీ స్కూల్ని కూడా కొనేస్తారు. ఆయన పరిస్థితిని చూసి మీరు జాలి పడకపోయినా పర్వాలేదు, మాట జారితే మాత్రం బాగోదు. సుందరి భలే వార్నింగ్ ఇచ్చావు. అన్నయ్య పద వెళ్దాం. బ్యాగ్ బ్యాగ్. యశోదా, యశోదా, అత్తయ్య, కన్నయ్య ఎక్కడా? బామ్మగారు అది నువ్వేం మాట్లాడకు. ఇంతకీ అనంత్ ఎక్కడా? కన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. అనంత్, గాయత్రి, అనంత్ ఎక్కడా? యశోదా, నువ్వు కన్నయ్య విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో తెలుస్తుంది. వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా నువ్వు పట్టించుకోవట్లేదా? అంటే త్రిపుర. నువ్వు నీ బాధ్యతల్ని వదిలేసి త్రిపురకి అప్పగించావన్నమాట. అది కాదత్తయ్య గారు, అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంకేం జరగాలి? కన్నయ్య స్కూల్ దగ్గరికి వెళ్ళి పెద్ద గొడవ చేశాడంట. స్వర్ణలత టీచర్ ఫోన్ చేసి చెప్పింది. అసలు కన్నయ్య స్కూల్కి వెళ్ళడం ఏంటి? అక్కడ కన్నయ్యకి ఏం పనుంది? ఇంట్లో ఇంత జరుగుతున్నా ఏమీ తెలియకుండా దాస్తుంది ఈ అక్కా చెల్లెళ్లే.